మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఫర్ దట్. ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు 9 అడుగులు 8 అడుగులు ఉండాల్సింది అది 5 అడుగులకు వచ్చింది అనేది. అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యక్షంగా వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి, ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరికి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలామంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు, కావాల్సిన సిబ్బందిని నియమించలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్షుడు. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్షుడు. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్షుడు? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి. అసలు వెళ్తే కొంత సమాధానం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి. చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్గా మెషిన్ పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి దేశం. నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నార్మ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు, ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరన్మెంటలిస్ట్ అధ్యక్షుడు. నేను రియల్ లైఫ్లో వాడటానికి మనం ఆలోచిస్తాను. కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాకపోతే ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికీ, ఇంక్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకంగా తెలియజేశాను. సో అది ఒక నామ్లో అదొక పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. అలాగే వీఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఎంటైర్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత. అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది. కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు, జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్సే ఉంది.
మనకి భీమవరం డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన పంట కాలం నాశనం అయిపోయినాయి. అది మీ దృష్టిలో ఉంటుంది, మీకు తెలుసు. కానీ ఇప్పుడు తను తీసేద్దామంటే ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి. దీనికి కొంత ఒక విస్తృతం నేను మొన్న ఎందుకు నేను ఒక వేగ్గా అడగలేదు అధ్యక్ష, నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి